the grace of God. మీ అందరికీ యేసు ప్రభు నామములో వందనాలు. మీరందరూ కూడా మంచిగా ఉన్నారని ఆశిస్తున్నాను. So I want to share a few things that God revealed to me through His Word. ఈ రాత్రి వేళ దేవుడు నాకేమైతే బయలుపరిచాడో ఆ విషయాలు మీకు నేను బోధించాలని ఆశపడుతున్నాను. So this is the revelation I got 1 month before when I'm studying Matthew Gospel. ఇప్పుడు నేను చెప్పేది నేనందరికీ నేను చెప్తున్నది కాదు, కానీ ఒక నెల క్రితం నేను మత్తయి సువార్త ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన బయలుపాట్లో నుంచి ఈ విషయాలు, దేవుడు నాతో మాట్లాడిన విషయాలు మీతో నేను చెప్తున్నాను. So before I start, I just want to share my testimony. నేను ఈ దేవుడు నాకు ఇచ్చిన బయలుపాటుని మీకు తెలియపరిచే ముందు ఒక చిన్న సాక్ష్యం మీతో చెప్తాను. So I have read Matthew Gospel, I think more than 3 times or 4 times. మత్తయి సువార్తను నేను ఒక నెల రోజుల్లో వ్యవధిలో 3-4 సార్లు చదవడం జరిగింది. But the reading this time is like a very different level. నేను ఇంత ముందు 2-3 సార్లు మత్తయి సువార్త చదివాను, కానీ ఈసారి చదివినప్పుడు మాత్రం చాలా విభిన్నమైన రీతిలో దేవుడు నాతో మాట్లాడాడు మత్తయి సువార్త ద్వారా. Do you know the reason for that? కాబట్టి ఈ రోజున ఆ కారణం చేతనే మీకు ఈ విషయాలు చెప్తున్నాను. Because when I'm going to start the Matthew Gospel, నేను మత్తయి సువార్తను ఎప్పుడైతే ధ్యానించడం ప్రారంభించానో, so before I get to start this, నేను ఎలా ప్రారంభించానంటే ఈ వాక్యాన్ని ధ్యానించడం, so I just asked the Holy Spirit to help me to reveal the wonderful things in the Matthew Gospel. ఈ మత్తయి సువార్త ధ్యానం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడా, నీవే ఇందులో నుంచి ఒక నూతనమైన సంగతులు నాకు బయలుపరచు అని వాక్యం ధ్యానించే ముందు నేను ప్రార్థన చేసుకున్నాను. So I just asked the help of the Holy Spirit. నేను పరిశుద్ధాత్మ యొక్క సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాను. To reveal the marvelous things in His Word. ఆయన వాక్యములో ఉన్న ఆశ్చర్యకరమైన గూఢమైన సంగతులు తెలియపరచమని ప్రార్థన చేసుకున్నాను. So I just used the gift the Holy Spirit has given me to speak in tongues. ఎలా ప్రార్థన చేశాను అనుకున్నారు? దేవుడు నాకు ఒక వరం ఇచ్చాడు. అదేంటంటే భాషలలో ప్రార్థన చేసే, అన్య భాషలతో మాట్లాడే వరాన్ని బట్టి అన్య భాషలతో నేను ప్రార్థన చేసుకున్నాను. So I have prayed I think nearly 15 minutes only in tongues before I start reading this. మత్తయి సువార్తని ధ్యానించేసే ముందు 15 నిమిషాల సేపు నా రూమ్ లో నేను భాషలతో ప్రార్థన చేసుకున్నాను. Then I started reading. I completed Matthew first chapter. 15 నిమిషాలు నేను అన్య భాషలో ప్రార్థన చేసుకున్న తర్వాత మత్తయి సువార్తని మరోసారి ధ్యానించడం ప్రారంభించాను. So I was so interested and led to read the Matthew second chapter also. కాబట్టి నేను చాలా ఆసక్తి కలిగిందే చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ సహాయంతో అప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయం దాకా నేను వచ్చాను. Like I feel like it related me so much where God speak to me directly. యాక్చువల్లీ ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయము చదువుతున్నప్పుడు నా జీవితానికి అది చాలా దగ్గరగా ఉన్నట్లుగా నాకు అనిపించింది. So let's all turn to Matthew second chapter. కాబట్టి మత్తయి సువార్త 2వ అధ్యాయంలోకి వద్దామండి. మత్తయి సువార్త 2వ అధ్యాయంలోకి వద్దాం మనం. So can anyone read second chapter first verse? ఎవరైనా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆ నక్షత్రము చూచి ఆయన పూజింపవచ్చితమని చెప్పి. So here we can see that some wise men have arrived to King Herod. ఇక్కడ యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు దగ్గరికి వచ్చినట్లుగా మనం చూడవచ్చు. So they had some conversation with the king. ఆ తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు దగ్గరికి వచ్చినప్పుడు హేరోదుకి తూర్పు దేశపు జ్ఞానుల మధ్య ఒక సంభాషణ జరిగింది. So after that the king Herod have called them in private for the interview with them. ఆ సమయంలో హేరోదు ఏం చేశాడంటే వాళ్ళతో చాలా తీవ్రంగా లోతుగా సంభాషించాడు. So in second chapter, can anyone read 8th verse? 2వ అధ్యాయము 8వ వచనం చదువుతారు ఒకసారి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 8వ వచనం. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకోనగానే మేమును వచ్చి ఆయన పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారి బెత్లెహేమునకు పంపాను. So in the English Bible it says like, go to Bethlehem and search carefully for the child, and when you find him, come back and tell me so that I can go and worship him too. యాక్చువల్గా మనం చూస్తే కనుక హేరోదు వారికి ఏం చెప్పాడంటే బెత్లెహేముకి వెళ్ళి
ఆ శిశువుని కనుగొని తిరిగి వచ్చి నాతో చెప్పమని చెప్పాడు అనమాట హేరోదు. So just keep one point in your mind before we go further to the verses. కాబట్టి ఇంకా ముందు వచనానికి వెళ్లే ముందు ఈ మాట మనసులో పెట్టుకోండి మీరు. So what did Herod instruct them before going? ఆ యొక్క వ్యక్తులకి హేరోదు ఏమని హెచ్చరిక చేశాడు? So can anyone answer what did Herod? హేరోదు ఏమని చెప్పాడు వాళ్ళకి చెప్పండి. వెళ్ళి యూదుల రాజుగా పుట్టిన క్రీస్తు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని తిరిగి వచ్చి చెప్పమన్నాడు. So Herod have kept them a thought to return back the place where they have started. అక్కడ గమనించండి, వారు హేరోదు దగ్గర నుంచి బయలుదేరి బెత్లెహేం వెళ్ళిన తర్వాత యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినాక హేరోదు ఒక ఆలోచన ఉంది, వెళ్ళిన వాళ్ళు వెనక్కి తిరిగి రావాలని చెప్పారు. వాళ్ళు తిరిగి వెనక్కి రప్పిద్దామనుకున్నాడు హేరోదు. So these wise men have kept the thought in their mind to return back to Herod. కాబట్టి హేరోదు ఏం చెప్పాడు, మీరు వెళ్ళి యేసు ప్రభు ఎక్కడున్నాడో తెలుసుకుని వెనక్కి తిరిగి వచ్చి నాతో చెప్పమన్నాడు. ఆ హేరోదు చెప్పిన మాట ప్రకారంగా తిరిగి వెళదామనే ఆలోచన తూర్పు దేశపు జ్ఞానుల మనసులో ఉంది. So when the wise men are planning to move forward to Bethlehem, కాబట్టి యేసు ప్రభువుని చూడటం కొరకే వాళ్ళు బెత్లెహేముకు వెళ్తూ ఉన్నప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు so Herod have kept the negative thought to return back to them again, to return back to him again. మీకు విషయం తెలుసా, ఇప్పుడు బెత్లెహేము వెళ్ళి యేసు ప్రభుని చూసినాక తూర్పు దేశపు జ్ఞానులు తిరిగి రమ్మని హేరోదు మంచి ఆలోచనతో చెప్పాడా, చెడు ఆలోచనతో చెప్పాడా? దురుద్దేశంతో చెప్పాడు, తిరిగి రమ్మని చెప్పాడు. So they with that negative thought they were moving forward. గమనించండి, వాళ్ళు ఏమని చేస్తున్నారంటే వాళ్ళు యాక్చువల్గా తిరిగి వెళదామనే ఆలోచనతోనే వెళ్తున్నారు వాళ్ళు. Yes, so you keep this point, the first point in your mind, and let's go to Matthew 2nd chapter 9th verse. ఇప్పుడు గమనించాల్సిందంటే తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మళ్ళా తిరిగి హేరోదు దగ్గరికి వెళదామనే ఆలోచనతో వెళ్తున్నారు. మనసులో పెట్టుకోండి. ఇప్పుడు 9వ వచనం చదవండి. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు చూచిన నక్షత్రము, తూర్పు దేశమును వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి. ఓకే, 9వ వచనం వరకు చాలండి. So here who is that who led them to Christ? ఈ తూర్పు దేశపు జ్ఞానుల్ని యేసుక్రీస్తు దగ్గర నడిపించింది ఎవరు? నక్షత్రం. So the star led them to the place where the Christ was. యేసుక్రీస్తు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి జ్ఞానులను నక్షత్రం నడిపించింది. So can we relate this kind of situation to our present situation now? కాబట్టి ప్రస్తుతం మన ఉన్న పరిస్థితికి ఆ విషయాన్ని మనం ఎలా అన్వయించుకోవచ్చో తెలుసా? So who convicts us about the Christ? ఇప్పుడు క్రీస్తు యొక్కకు వారు నడిపించింది నక్షత్రం, మరి మనలను యేసుక్రీస్తు దగ్గరికి రక్షణలోకి నడిపించింది ఎవరు చెప్పండి? Can you turn to John 14 chapter 26th verse? ఎవరైనా కూడా యోహాను సువార్త 4వ అధ్యాయము 26వ వచనం చదువుతారా? యోహాను సువార్త 4వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం చదువుతారా? ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయను. శాంతి మీకు అనుగ్రహించి. చాలండి. So here like we can say that and also I don't remember the verse, but it says like the Holy Spirit is the one who convicts us about the Christ. కాబట్టి ఇక్కడ యోహాను సువార్త 14:26 ఏం చదివామంటే తూర్పు దేశపు జ్ఞానుల దగ్గరికి నక్షత్రం ఎలాగైతే నడిపించిందో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని క్రీస్తు దగ్గరికి నడిపించబడ్డాడు. మనం ఇప్పుడు దేవుని ఆత్మ చేత పరిశుద్ధాత్మ చేత నడిపించబడతాం క్రీస్తు దగ్గరికి. So the conviction comes from the repentance of our sins. కాబట్టి అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనలను పాప జీవితాన్ని మనలో ఉన్న పాప జీవితాన్ని ఒప్పింపజేసి పాప జీవితంలో నుండి క్రీస్తు యొక్కకు నడిపించే పని పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. So
So here the star relates to the Holy Spirit. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో చేస్తున్న కార్యం గురించి రాయబడింది. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి సూచనగా ఉన్నాడు? నక్షత్రం ఎవరికి సూచనగా ఉంది? పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది. ఆ దినాల్లో నక్షత్రం నడిపించింది. ఈ దినాలలో పాప జీవితంలో నుంచి క్రీస్తు యొక్క ఎవరు నడిపిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నారు. So it is the star relates to the Holy Spirit, and the Bethlehem is the place where the Christ is. గమనించండి, బెత్లెహేము అంటే క్రీస్తు యొక్క రావటము, నక్షత్రము తో నడిపించబడటం అంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడటం. So they at last they have reached the place where the baby was, the Christ కాబట్టి was. నక్షత్రము మనం పరిశుద్ధాత్మ చేత క్రీస్తు యొక్క నడిపించబడిన రీతిలో నక్షత్రం ద్వారా క్రీస్తు దగ్గరకు తూర్పు దేశపు జ్ఞానులు నడిపించబడ్డారు, చేరుకున్నారు యేసు ప్రభుని. So shall we praise the Lord for the Holy Spirit? కాబట్టి నక్షత్రం జ్ఞానుల్ని యేసయ్య దగ్గరికి ఎలా నడిపించిందో మనందరినీ కూడా ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దగ్గర నడిపించినందుకు దేవుని స్తోత్రం చెప్తాం మనందరికీ కూడా. హల్లెలూయా. So I can say that Holy Spirit is one of the precious gift God has given us. మనకి దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే, అమూల్యమైన వరం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు అన్నమాట. హల్లెలూయా. I want to tell some interesting to all of you. మీకు కొంచెం ఆసక్తికరమైన విషయం ఒకటి చెప్దామనుకుంటున్నా నేను. So in your sense, who is most blessed? Like in the people in the Noah time, or in the people in the Christ time, or us in the present? మీకు విషయం సార్, 3 కాలాలు ఉన్నాయి. నోవహు కాలంలో ఉన్న విశ్వాసులు గొప్పవాళ్ళ, అదృష్టవంతులా? యేసుక్రీస్తు కాలంలో విశ్వాసులు అదృష్టవంతులా? మనము అదృష్టవంతులు, మనం ఎక్కువ ధన్యులమా ఈ 3 కాలాల్లో? Because we are more blessed. నోవహు దినాల్లో ఉన్న విశ్వాసుల కంటే, క్రీస్తు దినాల్లో ఉన్న విశ్వాసుల కంటే మనం ఎక్కువగా ఆశ్రయించబడిన వాళ్ళం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే Let me tell you why. Because ఎందుకంటే in the Moses time and in Noah time and in the Adam and Eve time, they just heard the voice of the Lord but did not see his appearance or anything. గమనించండి, నోవహు సమయంలో కానీ, తర్వాత అబ్రహాము సమయంలో కానీ, మోషే సమయంలో కానీ దేవుడిని వారు చూడలేదు, కానీ దేవుడు స్వరాన్ని మాత్రమే వారు వినగలిగేవాళ్ళు అన్నమాట. So when it comes to the Christ time, ఆ క్రీస్తు సమయం వచ్చేటప్పటికి so they have seen the appearance of the Christ and they have met him. యేసుక్రీస్తు వారి భూలోకంలో ఉన్నప్పుడు ఏం చేసేవాడు? ఆయన స్వరూపాన్ని చూడగలిగారు, ఆయన ఎట్లా ఉన్నాడు చూడగలిగారు, కళ్ళతో చూడగలిగారు స్వయంగా ప్రత్యక్షంగా యేసు ప్రభు వాళ్ళు. But in the Christ time, can the people go and hug the Christ? Oh, he is the Christ and I want to kiss him. Can anyone do like that to the మరి God? క్రీస్తుని చూచుండొచ్చు, కానీ క్రీస్తు దగ్గరికి వెళ్ళి కౌగులించుకుని క్రీస్తు దగ్గరికి వెళ్ళి పట్టుకుని పద్దాక క్రీస్తు ఉండడం సాధ్యం అయ్యేదా? అయ్యేది కాదు. Because they were limited by the body and appearance. ఎందుకంటే వాళ్ళు క్రీస్తు వాళ్ళ మధ్యలో సంచరించిన కొంత మాత్రానికే పరిమితమైనటువంటి పరిస్థితి అన్నమాట ఆ దినాల్లో. But now the people of this present, కానీ ఇప్పుడు వర్తమాన కాలంలో మన రోజుల్లో మనంతా భాగ్యవంతులు అంటే it says that the Holy Spirit dwells in us. పరిశుద్ధాత్మ రూపంలో దేవుడే మనలో నివసిస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. Hallelujah. హల్లెలూయా. The dwells meaning the Holy Spirit is living in us. పరిశుద్ధాత్మ రూపంలో దేవుడే మనలో నివసిస్తున్నాడు. He has made us as a house. ఆయన మన హృదయాన్నే తన గృహంగా, తన ఆలయంగా మార్చుకుని మనలో నివసిస్తున్నాడండి ఆయన. So how blessed we are to have కాబట్టి Holy Spirit. మనలోనే దేవుడు అంటే అందరికంటే మనం ఎవరో చెప్పండి, గొప్ప ఆశ్రయించబడినటువంటి వాళ్ళం అన్నమాట. So they were led by the Holy Spirit to the Christ. కాబట్టి వారు నక్షత్రం ద్వారా క్రీస్తు యొక్క నడిపించబడినట్లుగా మనము పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క నడిపించబడ్డాం. So can you read the 2nd chapter 10th verse? ఇప్పుడు 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. మత్తయి సువార్తలో ఉన్నాం కదా, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. వారు నక్షత్రమును చూచి అత్యానందభరితులై After they have reached the place where the Christ was, క్రీస్తు ఉన్న స్థలానికి వారు చేరుకున్న తరువాత, so they saw him. After they have seen him, their hearts were filled with joy. క్రీస్తును చూచినప్పుడు వాళ్ళ హృదయాలు అత్యానందంతో మహా సంతోషంతో నింపబడ్డాయి. దేవుని స్తోత్రం. Hallelujah. So when they saw the Christ, ఎప్పుడైతే క్రీస్తును వారు చూచారో their hearts were filled with joy. వాళ్ళ హృదయాలు సంతోషంతో నింపబడ్డాయి. So it does not say like happy, but it says joy. అదేదో కేవలం మామూలు ఆనందం కాదండి, మహా
సంతోషంతో వాళ్ళ హృదయాలు నింపబడ్డాయి. So why it's mentioned like joy? No, because ఎందుకంటే అత్యానంద భరితులు అనే మాట ఎందుకు రాయబడింది ఇక్కడ తెలుసా in వాక్యంలో? English there is a lot of difference between happiness and joy. ఎందుకంటే మహానందానికి అత్యానందానికిను సంతోషానికి చాలా తేడా ఉందండి. Happiness is just limited for a short time. కేవలం లోకం ఇచ్చే ఆనందం అనేది కొద్ది కాలమే ఉంటుంది, క్షణాలు మాత్రమే ఉండొచ్చు. It may stay for few hours, few days, just like that. లోకం ఇచ్చే ఆనందం ఏంటంటే కొద్ది గంటలు కొద్ది రోజులు మాత్రానికి పరిమితం అవుతుంది. The worldly pleasures give us just happiness for the very limited time. కాబట్టి ఈ లోకం ఇచ్చేటువంటి ఆనందం అనేది పరిమితమైనటువంటిది, కొంత సమయానికి మాత్రమే ఉంటుంది అది. But here in the English Bible it says like they are filled with joy. కానీ ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే వాళ్ళ హృదయాలు మహా ఆనందంతో సంతోషంతో నింపబడ్డాయి. No, joy is the definition like which we mean which it stays for the longer time. ఇక్కడ ఈ మహా సంతోషం అనే మాటకి అత్యానంద భరితులు అనే మాటకి అర్థం ఏంటంటే చిరకాలం ఉండే సంతోషం దేవుడు వారికి ఇచ్చాడంటండి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎల్లప్పుడూ ఉండే సంతోషంతో వాళ్ళ హృదయాలు నింపబడ్డాయట క్రీస్తును చూసిన తర్వాత. The joy they were filled with stays for the eternity. యేసును చూచినాక యేసుని కలుసుకున్న తర్వాత వాళ్ళ హృదయాల్లో దేవుడిచ్చిన సంతోషము ఎల్లప్పుడూ నిలిచే నిత్యానందం అంటండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. So after they have experienced this joy and everything, కాబట్టి ఎప్పుడైతే క్రీస్తును చూచారో, క్రీస్తుని ఎదురు సాగిలపడ్డారో, వారు పొందుకున్న ఆనందం అనుభవించిన తర్వాత so they bowed down, gave thanks to the Lord, ఇప్పుడు ఆ ఆనందంతో నిండిన హృదయంతో క్రీస్తు ఎదుట వారు సాగిలపడ్డారు and they worshipped him. ఆయన్ని ఆరాధించారు. Then they opened that can you read 11th verse, last two lines? 11వ వచనం చివరి రెండు మాటలు చదవండి. ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. So it says like they opened a treasure chest. వాళ్ళు అక్కడ ఏముందంటే వాళ్ళు తమ హృదయాలను తెరిచినట్టుగా వాళ్ళ దగ్గర ఉన్న పెట్టెలు తెరిచి ఏంటండి వాళ్ళ హృదయాలను తెరిచారు. So they gave him the gifts of gold, frankincense and myrrh. వాళ్ళు తమ తెచ్చిన పెట్టెలలో నుండి బోళము, సామ్రాణి, బంగారాన్ని ప్రభుకి అర్పణలుగా సమర్పించారు. So how can we relate these three? These three are the most valuable things in the past days. గమనించండి, సామ్రాణి, బోళము, బంగారం అనేది మన కథ జీవితంలో చాలా విలువైనవి. So it's one of the valuable and so precious things like found very rare like. కాబట్టి ఈ బంగారం అనేది, సామ్రాణి అనేది వాళ్ళు ఇచ్చినవి చాలా ఖరీదైనవి, మనుషులందరూ చాలా ప్రియంగా ఘనంగా ఎంచేటువంటి వస్తువులు. So can you anyone tell what's the gift that God expects from us? మీకు విషయం చెప్తాను. మరి వాళ్ళు విలువైనటువంటిది ఇచ్చారు బంగారాన్ని. మరి మన నుంచి దేవుడు ఆశిస్తున్న విలువైన బహుమానం ఏంటో మీరు ఎవరైనా చెప్తారా? మన నుంచి దేవుడు ఏం కోరుతున్నాడు విలువైంది? So in the New Testament God expects us to believe in him. కొత్త నిబంధన ప్రకారంగా దేవుడు మనలో నుండి కోరుతున్నది ఏంటంటే విలువైనది ఆయన యందు మన విశ్వాసం ఉంచాలని దేవుడు ఆశిస్తున్నాడు. అంటే ఏం కోరుతాడు? మనలో విశ్వాసం కోరుతున్నాడు దేవుడు. So can I show the proof for that? మీరు చెప్పింది నేను ఇప్పుడు విశ్వాసం కోరుతున్నాడు అన్నాను కదా, దానికి నేను రుజువు చూపిస్తా, బైబిల్ ఆధారం చూపిస్తాను. So it says John 5:24. యోహాను సువార్త 5:20 చూద్దాం. యోహాను సువార్త 5:25. మృతులు దేవుని కుమారుని శబ్దము విని. యోహాను 5:25 ఓకే చదవండి. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. So God says to believe. దేవుడు ఏం కోరుతున్నాడు? దేవుడు ఏం ఆశిస్తున్నాడు? ఆయన యందు మనము విశ్వాసం ఉంచాలి. So not only in this one verse, but in the New Testament, in the whole New Testament, it says like more than 50 times Christ says, just believe in me. కాబట్టి కొత్త నిబంధన గ్రంథంలో 50 సార్లు కంటే ఎక్కువ సార్లు యేసు ప్రభు మన నుంచి నాయన విశ్వాసం ఉంచండి, నాయన విశ్వాసం ఉంచండి 50 మార్లు పైచిలకు క్రీస్తు మనల్ని కోరుకున్నాడు. మనం ఆయన యందు విశ్వాసం ఉంచాలి.
So what God expects us is to believe in Him. మన నుంచి దేవుడు ఏం ఆశిస్తున్నాడు? ఆయన మనం నమ్మాలంటండి. God is not expecting so much gold or big buildings, not them. దేవుడు ఎప్పుడు మన పెద్ద బిల్డింగులు ఇవ్వాలని, గోల్డ్ బంగారం ఇవ్వాలని, విలువైన కానుక ఇవ్వాలని యేసు ప్రభు మన నుంచి కోరుకోవట్లేదు, కానీ కేవలం ఆయన మనం నమ్మిక ఇచ్చాలని దేవుడు ఆశిస్తున్నాడు. He just asks you a small thing to believe in Him. ఆయన చిన్న విషయం చెప్పాడు, ఏంటంటే నా యందు మీరు విశ్వాసం ఉంచండి, విశ్వాసం నా మీద పెట్టండి. Just believe and it will happen. కాబట్టి మీరు నమ్ముట మీ వల్ల అయితే నమ్మువారి సమస్తమును నమ్మమని దేవుడు ఆశిస్తున్నాడు మన నుంచి. He is not asking this, give this much big amount, it will happen, or like not like మీరు that. ఇంత డబ్బిస్తే, ఇంత కానుకిస్తే మీకు గొప్ప కార్యం చేస్తాను దేవుడు చెప్పట్లా. విశ్వసించండి చాలు, మీ పట్ల గొప్ప కార్యం చేస్తాను దేవుడు So చెప్తున్నాడు. if you believe in Christ, that He is going to give you a joy. కాబట్టి ఆయన యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు ప్రతిఫలంగా ఆయన మనకి ఏమిస్తాడు? గొప్ప సంతోషాన్ని మనకి ఇస్తాడు అన్నమాట. So after all this thing happened, కాబట్టి వారు ప్రభువును విశ్వసించి అక్కడ చేరుకున్నాక ఎన్ని జరిగినాయి, వాళ్ళు గొప్ప సంతోషం నింపబడ్డారు. so they have experienced the joy that Christ have given. కాబట్టి ఈ తూర్పు దేశ జనాలు క్రీస్తు దగ్గరికి వచ్చినాక, క్రీస్తుని ఆరాధించినాక, క్రీస్తుని విశ్వసించిన తర్వాత క్రీస్తు ఇచ్చే గొప్ప సంతోషాన్ని అనుభవించారు వాళ్ళు. So they were led by the Holy Spirit. కాబట్టి పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డారు. And they saw the Christ. క్రీస్తుని చూశారు. They have given the belief to Him. కాబట్టి వారు ఏమైతే నమ్మిక ఇచ్చారో, ఏమి ఇవ్వగలిగారో ఇచ్చారు ప్రభువుకి. So all this we can see that ఇవన్నీ చూస్తున్నాం ఇక్కడ మనం. when we see all this situation here, ఇక్కడ అదే వాళ్ళు రావటం, నక్షత్రంతో నడిపించబడటం, సాగిలపడటం, ఆరాధించడం, బంగారం కానుకలు ఇవన్నీ చూస్తున్నాం మనం. we can see that they are currently moving the way of God. కాబట్టి ఇక్కడ వరకు ఏం కనపడుతుంది? దేవుని ఆత్మ చేత చక్కగా నడిపించబడేటువంటి క్రమం, ఒక విధానం కనపడుతుంది, మంచి క్రమం కనిపిస్తుంది తూర్పుదేశం గ్రామంలో. So they have believed in Him and everything happened. కాబట్టి విశ్వాసంతో వచ్చారు, క్రీస్తుని కనుగొన్నారు, నమ్మారు, సంతోషభరితులయ్యారు, కానుకలు ఇచ్చారు, ఆరాధన చేశారు, అంతవరకు బాగానే ఉంటుంది. But కానీ before they are going to leave, అక్కడ విషయం ఏంటో చెప్పమంటారా? ఇక ఎన్ని జరిగినాక, క్రీస్తుని చూసినాక, ఆరాధించినాక, కానుకలు ఇచ్చిన తర్వాత ఆ బెత్లెహేముని విడిచి వెళ్ళే ముందు ఏం జరిగిందో తెలుసా? So in the starting, what I have told, what the thought was there in the mind. కాబట్టి ఇందాక చెప్పాను, ఇప్పుడు బెత్లెహేము నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళ మనసులో ఏం ఆలోచన ఉందో తెలుసా? So the thought that Herod have kept them to return back. హేరోదు ఏం చెప్పాడు వాళ్ళకి? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఎక్కడ రమ్మన్నాడు? మళ్ళీ హేరోదు దగ్గరికి రమ్మన్నాడు. అది ఉండాలి మనసులో. So Herod is the past life we have left. గమనించండి, హేరోదు దగ్గర నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చారు? క్రీస్తు దగ్గరికి వచ్చారు, క్రీస్తుని ఆరాధించారు, సంతోషం వచ్చింది, సమాధానం వచ్చింది, అన్నీ వచ్చాయి. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? ఆ హేరోదు అనేది మన పాత జీవితానికి విడిచిపెట్టిన జీవితానికి సాదృశ్యమని శ్వేతకు దేవుడు బయలుపరిచాడు. So this is the revelation I got from God. ఇదేనండి నేను దేవుడి నుంచి ఇచ్చిన, దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత, బయలుపాటు. So in the second chapter 12th verse, కాబట్టి 2వ అధ్యాయం మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనం చూస్తే, can anyone read? హేరోదు ఏమందండి? తరువాత హేరోదు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై. So it says in English Bible, it says like God had warned them. It says ఇంగ్లీష్ లో ఏం తెలుసా? వారు హేరోదు దగ్గరికి మళ్ళా తిరిగి వెళ్ళొద్దని దేవుని చేత హెచ్చరించబడ్డారని రాయబడింది అంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. So it says like God have warned them in a dream. కళ ద్వారా దేవుడు హేరోదు దగ్గరికి, మన విడిచిపెట్టే లోకం దగ్గరికి, విడిచిపెట్టే జీవితంలోకి వెళ్ళొద్దని దేవుడు కళ ద్వారా వారిని హెచ్చరించాడు. So dream, can anyone tell what is a dream? కళ అంటే ఏంటో చెప్తారా మీరు? కళ అంటే ఏంటి? One thing about the dream. కాబట్టి కళ గురించి ఇక్కడ ఒక విషయం రాయబడింది. So God communicates to a person through 3 ways. దేవుడు మనతో మాట్లాడాలనుకుంటే 3 రకాలుగా దేవుడు మనతో మాట్లాడతాడంట. తన మనసు ఏంటో మనకు తెలియపరుస్తాడు. The first one is the word of God. ముందుగా దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. The second one is the dream.
రెండోది ఏంటంటే కళల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. The third thing is the visions. మూడోది ఏంటంటే దర్శనం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. So here the God have communicated them with them through the dream. ఇక్కడ ఆ తూర్పు దేశపు జ్ఞానులకి దేవుడు ఏ రకంగా హెచ్చరించాడు, ఏ రకంగా మాట్లాడాడు? కళ ద్వారా మాట్లాడాడు, కళ ద్వారా హెచ్చరించాడు. Through the dream he warned them. ఆ కళ ద్వారా మాట్లాడమే కాదు, హెచ్చరించాడండి. So today ఈ రోజు in what way God is warning us? ఈ రోజు దేవుడు ఏ రకంగా మనం హెచ్చరిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు చెప్పండి. ఈ రోజు మనతో చెప్పండి అమ్మా. కాబట్టి ఈ రోజు God wants you and me not to return to the past. ఈ రోజు నీ వాక్యం చెప్తున్నా నాతోనూ మీతోనూ దేవుడు మాట్లాడుతున్న సంగతి ఏంటంటే ఏ రోజు అనబడి లోకంలోకి విడిచిపెట్టి వచ్చిన పాపంలోకి ఆ జీవితంలోకి మళ్ళా మనం తిరిగి వెళ్ళకూడదని దేవుడు మనం హెచ్చరిస్తున్నాడు. సోదరులు చెప్పండి గట్టిగా. The past life we have led before coming to this fasting prayer. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థనకి రావడానికి ముందు మనం జీవించిన జీవితము మన యొక్క క్రియలు. So the past life we have led before entering to the month of December. కాబట్టి నవంబర్ వరకు డిసెంబర్ లోకి వచ్చే ముందు మనం ఎలాంటి జీవితంలో జీవించామో ఆ జీవితంలో మనం తిరిగి వెళ్ళదని దేవుడు హెచ్చరిస్తున్నాడు. So within like a few days we are going to enter the new year. కొద్ది రోజుల్లో మనము 2021 కొత్త సంవత్సరం ప్రవేశిస్తున్నాం. Which is God is going to bless us with that. ఆ నూతన సంవత్సరం దయాకిరీటంతో దేవుడు మనల్ని కొద్ది రోజుల్లో ఆశీర్వదించబోతున్నాడు. If you believe, say amen. మీరు 2001లో ప్రవేశిస్తామని నమ్మకం ఉన్న దేవుడు సోదరులు చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. So God is giving us like a caution or a warning. ఈ రాత్రిలో దేవుడు ఒక హెచ్చరిక మనకి ఇస్తున్నాడు. So before you enter the new year, మన కొత్త సంవత్సరంలో ప్రవేశించే ముందు so let me give you one example. ఒక ఉదాహరణతో నేను చెప్తాను. So when you are going to some tourist place or the new road, మీరు ఒక యాత్రా స్థలానికి వెళ్ళినా లేదా కొత్త రోడ్లు మీరు ప్రయాణం చేసినా what can you see on the side of the road? రోడ్ల పక్కన మీరు ఏం చూస్తారు చెప్పండి. వెళ్తున్నప్పుడు రోడ్ల పక్కన ఏముంటుంది చెప్పండి. ఈ స్థలం ఇరుకుగా ఉంది, నెమ్మదిగా పోవలను, మలుపు తిరగవలను, యాక్సిడెంట్లు జరిగే ప్రమాదాలు జరిగే స్థలం అని హెచ్చరిక బోర్డులు మనకు కనిపిస్తుంటాయి. So in that way, ఆ రకంగా when we are going to enter the new year, కొత్త సంవత్సరంలోకి ప్రవేశించే ముందు so this night ఈ రాత్రి వేళ God is warning you దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు through the word. ఆయన వాక్యం ద్వారా Do not return to the past. మన పాత జీవితంలోకి విడిచిపెట్టే హేరోదు అనుభూతికి మళ్ళా మనం వెళ్ళకూడదని దేవుడు హెచ్చరిస్తున్నాడు. So being the humans, it's not possible for us to not return to the past. కాబట్టి వెనక్కి జీవితంలోకి వెళ్ళకుండా ఉండటం అనేది మనకు సాధ్యం కాకపోవచ్చు. కానీ So you have to seek the help of the Holy Spirit పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో మీరు who dwells in you, పరిశుద్ధాత్మ నీలో నివసిస్తున్నప్పుడు who lives in you, నీలో నివసించిన పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత who convicts you. నిన్ను ఒప్పింపజేసి వాక్యం ద్వారా మాట్లాడుతూ హెచ్చరించే పరిశుద్ధాత్మ సహాయంతో. So we should all seek the help of the Holy Spirit. పరిశుద్ధాత్మ సహాయంతో నువ్వు ప్రార్థన చేస్తే నీవు మళ్ళా విడిచిపెట్టే హేరోదు దగ్గరికి వెళ్ళకుండా ఒక కొత్త జీవితంలో ప్రారంభిస్తావు ఉపవాస ప్రార్థన ద్వారా. So shall we all pray to the Holy Spirit? కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే సంగతులను బట్టి మళ్ళీ ఎక్కడ ఏ హేరోదు విడిచిపెట్టేచామో ఆ హేరోదు మార్గంలోనికి ఆ పాత జీవితంలోకి మనం వెళ్ళకుండా ఉండాలని పరిశుద్ధాత్మ సహాయంతో ఆ పాత జీవితాన్ని ఆ పాప జీవితాన్ని విడిచిపెట్టేసి కొత్త జీవితం జీవించాలని మనం ప్రార్థన చేసుకుందామా? So let us all stand up and ఒకసారి అందరూ నిలబడదామా మనందరూ కూడా.